ఏపీలో బీజేపీ చేపట్టిన అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు దశకు చేరింది. అమరావతిలో రేపు జరిగే వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సీఎం చంద్రబాబు హాజరవుతారు. బీజేపీ యాత్రకు ప్రజల నుండి ఎలాంటి స్పందన వచ్చింది? రాష్ట్రంలో ఎన్ని విగ్రహాలను ఆవిష్కరించారు? సుపరిపాలన యాత్ర సమన్వయకర్త నాగోతు రమేష్ నాయుడుతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా జరిగిన అటల్ మోడీ సుపరిపాలన యాత్ర పెద్ద ఎత్తున ముగిసింది. రేపు రాజధాని ప్రాంతంలో జరిగేటువంటి వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బీజేపీతో పాటు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతలు, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా హాజరు కాబోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అందులో భాగంగానే ఇప్పటివరకు జరిగినటువంటి యాత్ర సిచ్యువేషన్ ఎలా ఉంది, కూటమి పాలన తర్వాత ఇప్పుడు దాదాపుగా 2 సంవత్సరాలు అవుతున్నటువంటి నేపథ్యంలో జరిగినటువంటి కూటమి పార్టీ నేతల సమన్వయంతో జరిగినటువంటి సుపరిపాలన యాత్రకు సంబంధించి రేపు జరిగేటువంటి విగ్రహావిష్కరణకు సంబంధించినటువంటి కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర కోఆర్డినేటర్గా పనిచేసినటువంటి రమేష్ నాయుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా చూడాలి ఇప్పుడు వచ్చినటువంటి ఎలా ఉంది? ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప మహనీయుడికి అద్భుతమైనటువంటి ఘన నివాళులు అన్ని ప్రాంతాల్లో రాజకీయాలకు అతీతంగా, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా లభించింది. అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహావిష్కరణ అంటేనే అక్కడ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమాజం అంతా కూడా పెద్ద ఎత్తున స్వాగతం తెలియజేయడం. మేము ఎక్స్పెక్ట్ చేసింది 10% అయితే అంతకన్నా 10 రెట్లు అధికంగా స్పందన రావడం ఏదైతే ఉందో అది మమ్మల్ని అందరినీ కూడా సంభ్రమాచర్యాలకు గురి చేసింది. ఒకటైతే వాస్తవం, నేటి రాజకీయాలు కలుషితమయ్యాయి. నేటి రాజకీయ నాయకుల యొక్క భాషలు ఏ విధంగా కలుషితమయ్యాయో తెలుసు. ఈ క్రమంలో వచ్చేటువంటి జనరేషన్కి కానీ ఈ జనరేషన్కి కానీ రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి, రాజకీయం ఎలా నీతిగా నియమాలతో చేయాలి, రాజకీయం అనేది ఒక పవిత్రమైనటువంటి కార్యము. ఒక నాయకుడు ఎదిగేటువంటి చిన్న కుటుంబం నుంచి అయినా సరే క్రమశిక్షణతో, ఒక దేశభక్తితోటి, అంకిత భావంతో పనిచేసుకుంటూ పోతే ఏ స్థాయికి వెళ్ళొచ్చు అనేటువంటి అన్ని విషయాలకు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక్కరే మనందరం అన్ని విషయాలకు ఆదర్శంగా చూపించేటువంటి ఒక ఐకాన్. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్కి చాలా సంవత్సరాల తర్వాత అటల్జీని గుర్తు చేసేటువంటి క్రమంలో ప్రజల నుంచి అద్భుతమైనటువంటి స్పందన. ఎందుకు అంటే ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రతి పైలట్ ప్రాజెక్ట్ని ఇక్కడ మొదలుపెట్టాడు అటల్జీ ఆ రోజుల్లో. కాబట్టి గుర్తు చేసుకొని మాట్లాడడం ఏదైతే ఉందో, నిజంగా వేదిక మీద వచ్చినటువంటి అతిథులు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కన్నా కూడా కూటమి నాయకులు చాలా బాగా ప్రస్తుతించారు. ఇలాగా మాకు కూడా అనిపించింది, చాలా సంతోషకరం. చాలా మహోన్నతమైనటువంటి వ్యక్తిని సరైనటువంటి సమయంలో వారిని ఈ సమాజానికి గుర్తు చేసే విధంగా కార్యక్రమాలు యోజన చేయడంలో మాకు మిక్కిలి సంతోషాన్ని ఇచ్చింది. పార్టీ కార్యకర్తలు సైతం చాలా మాకున్నటువంటి శక్తికి మించి 10 రెట్లు ఎక్కువగా టీమ్ స్పిరిట్ తోటి పనిచేసినటువంటి విధానం ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. మీరు ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై వస్తున్నటువంటి విమర్శలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విమర్శలు కావచ్చు, రాజధానికి సంబంధించి వస్తున్నటువంటి భూసేకరణకు సంబంధించినటువంటి విమర్శలు కావచ్చు, రాష్ట్రం అప్పుల పాలైపోతుంది, 2 ఏళ్లలోనే లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు, రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందంటే జగన్ చేసినటువంటి కామెంట్స్ ఎలా చూస్తారు వీటిని? ఫైనల్గా ఒక మాట, ఒకవేళ అప్పు తెస్తే డైవర్ట్ చేయలేదు, అప్పు తెచ్చినా అభివృద్ధి కోసం ఖర్చు పెడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఏం చేశారు? వచ్చినటువంటి నిధులన్నీ డైవర్ట్ చేశారు. కుదవబెట్టినటువంటి గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఆదాయాన్ని, లేకపోతే దాని ద్వారా వచ్చిన అప్పుల ద్వారా వచ్చినటువంటి డబ్బునంతా కూడా కేవలం వాళ్ళు పక్క దేశాలకి డైవర్ట్ చేసి ప్రజల యొక్క మాన ప్రాణాలు సైతం హరించే విధంగా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇంకా ప్రజలు మర్చిపోలేదు. అలాంటి పరిపాలన చూసి చీత్కరించుకున్నటువంటి తరుణంలో ఇలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క ద్వయంతో పరిపాలన సాగిస్తున్నటువంటి విధానాన్ని చూసి ఇది కంటిన్యూ కావాలని చెప్పి కూడా ప్రజలు భావిస్తున్నారు. మొత్తం మీద మోడీ జోడీకి సంబంధించినటువంటి కార్యక్రమం ద్వారా, బస్సు యాత్ర ముగింపు ద్వారా ప్రజల్లో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువెళ్ళటం, అదే సమయంలో రాబోయేటువంటి రాజకీయాలకు సంబంధించి వస్తున్నటువంటి విమర్శలకు కూడా పూర్తి స్థాయిలో సభావేదిక ద్వారా విమర్శలకి సమాధానం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందని కూడా రమేష్ నాయుడు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, అమరావతి.